హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో నేను మట్టి పాటు మీద క్యాండిల్తో ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇది తప్పకుండా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను వైట్ పెయింట్ తీసుకున్నాను, బ్రష్, క్యాండిల్, మ్యాచ్ బాక్స్. ముందుగా నేను పాట్ తీసుకుని దీని పాత కలర్ మార్చడం కోసం నేను వైట్ పెయింట్ వేస్తున్నాను. ఈ పాట్ కూడా 10 years బ్యాక్ నేను పెయింట్ చేసిందేనండి. చాలా కాలంగా ఇది ఇలానే ఉంటుంది కాబట్టి దీనికి ఒక కొత్త లుక్ ఇద్దామని ఇలా ట్రై చేశాను. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా పాత పాట్స్ ఏమైనా ఉంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ పాట్ అంతా కవర్ అయ్యేలాగా వైట్ పెయింట్ వేస్తున్నాను. ఈ పెయింట్ కూడా నార్మల్ పెయింట్ వేయకూడదండి, ఇది ఎనామిల్ పెయింట్ వేసుకోవాలి. అప్పుడే మీకు షైనింగ్ ఉంటుంది. ఇలా పెయింట్ చేసుకున్న తర్వాత ఇది డ్రై అవ్వకుండా చూసుకోవాలి. వెట్టగా ఉన్నప్పుడే మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక క్యాండిల్ తీసుకుని వెలిగిస్తున్నాను. ఇలా వెలిగించిన క్యాండిల్ని ఇలా పట్టుకుని క్యాండిల్ని డైరెక్ట్గా పాట్కి తగలకుండా దాని స్మోక్ మాత్రమే తగిలేలా మనం ఇలా కదుపుతూ డిజైన్ వేసుకోవాలి. పెయింట్ ఆరలేదు కాబట్టి మనం పట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పట్టుకోవాలి. లేదు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే క్యాండిల్ని కింద స్టిక్ చేసి మనం పాట్ని 2 చేతులతో పై నుంచి పట్టుకుని డిజైన్ వేసుకోవచ్చు. ఇలా వెట్టగా ఉన్నప్పుడే మనం డిజైన్ వేసుకోవడం వల్ల డ్రై అయ్యేసరికి ఆ స్మోక్ అనేది పెయింట్లో కలిసిపోయి మనకి అంటుకోదు. లేదు ఇలా కష్టంగా ఉంది, పెయింట్ ఆరిపోయిన తర్వాత వేద్దాం అనుకుంటే మాత్రం ఆ స్మోక్ అనేది పోతుంది, ఉండదు. ఇలా వేసుకోవడం వలన ఈ డిజైన్ అనేది అసలు మనం వాష్ చేసినా కూడా పోదు, అసలు పెయింట్ తో పాటే ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని డ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇది మొత్తం డ్రై అయిపోయిందండి. చూడండి డిజైన్ ఎంత చక్కగా వచ్చిందో. ఇది చూడడానికి మట్టి పాట్లా కాకుండా ఒక సిరామిక్ వాజులా ఉంది. చూస్తారు కదండి, ఇలా తుడిచినా వాష్ చేసినా ఇంకా పోదు. చూసారు కదండి ఈ వీడియో. ఈ స్మోక్ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.